మండే ఎండలు 42 డిగ్రీలను దాటుతున్న టెంపరేచర్లు ఎండ వేడిని తట్టుకోలేక ఎంచక్క ఓ బాటిల్ బీరుతో మంచిగా చిల్ అవ్వాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. గ్రేటర్లోని నీటి ఎద్దడి ఎఫెక్ట్ బీర్ల తయారీపైన పడింది. దీంతో బీర్ల తయారీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. నీటి కొరత బీర్ల తయారీ బ్రూవరీలపై తీవ్రంగా పడుతోంది. దీంతో మందేసి చిందేరా అంటూ పాటలు పాడుకునే బీరుబాబులకు ఈ సమ్మర్ బ్యాడ్ న్యూస్ చెప్తోంది. ఎండాకాలం బీర్ల డిమాండ్కు తగ్గట్లుగా తయారీకి కావాల్సినంతగా వాటర్ సప్లై లేకపోవడంతో బ్రూవరీస్ చేతులెత్తేస్తున్నాయి. బీర్ల ఉత్పత్తి తమ వల్ల కావడం లేదు అని తెలంగాణలోని ప్రధానంగా ఉన్న 5 బ్రూవరీస్ తేల్చేశాయి. దీంతో చిల్డ్ బీర్తో చీర్స్ కొట్టి సేద తీరుదామనుకున్న జనాలకు నోరు ఎండుకుపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏనాడు వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్న ఆబ్గారీ రాబడిపై తీవ్రమైన ఎండలు భారీ ప్రభావమే చూపుతున్నాయి. ఎండలతో బీర్లకు డిమాండ్ పెరుగుతుండగా అంతే సమయంలో నీటి కొరత కారణంగా బీర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్ సిటీలో తాగునీటి జలాశయాల్లో నీటి కొరత ఈ వేసవిలో బీర్ రాబడిపై ప్రభావం పెద్ద ఎత్తున పడబోతున్నట్లు తెలుస్తోంది. 1990లో ఒకసారి ఎదురైన స్వల్ప ఆటంకం తాజాగా ఈ ఏడాది తీవ్ర రూపంలో విరుచుకుపడబోతోంది. ఇక గత నెలలో 48,871 కేసుల బీర్ల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు 1,458 కోట్ల రాబడి వచ్చింది. అయితే నీటి ఎద్దడి కారణంగా ప్రస్తుతం డిమాండ్కు అనుగుణంగా బ్రూవరీలు బీర్ను సప్లై చేయలేకపోతున్నాయి. సింగూరు జలాశయం నుంచి నామమాత్రపు ధరకే రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని బీర్ ఉత్పత్తి చేసే బ్రూవరీలకు సరఫరా జరుగుతుంది. కేవలం 4-5 మల్టీనేషనల్ బ్రూవరీలకు కొన్నేళ్లుగా నీటి సరఫరా జరుగుతూ ఈ నీటి ద్వారానే బీర్ల ఉత్పత్తి చేయడం అనివార్యంగా మారింది. తాజాగా కరువు, నీటి ఎద్దడి పరిస్థితుల కారణంగా నగరానికి మంచినీటిని అందించే మంజీరా, సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. దీంతో రోజుకు 44 లక్షల లీటర్ల వినియోగం ఉన్న ఈ కంపెనీలకు అంత పెద్ద మొత్తంలో నీరు సప్లై చేయడం కుదరడం లేదు అని వాటర్ బోర్డు చెబుతోంది. మొత్తానికి ఈ ఎఫెక్ట్ బీర్ల తయారీపై పడుతుంది అని, బీర్ల కొరతతో రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అని వ్యాపారులు అంటున్నారు. మొత్తానికి ఈ వేసవి బీరు బాబులను బెంబేలెత్తించడం ఖాయము అంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే బీర్ల తయారీకి అయితే నీటి కొరత వెంటాడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో దాదాపు 5 బ్రూవరీలు ఉన్నాయి. సో ఈ బ్రూవరీ కంపెనీలకు సంబంధించి నీటి ఎద్దడి సమస్యతో ఇప్పటికే షార్టేజ్ అనేది ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బీర్ తయారీలో ఆ వాటర్ అనేది ఎంతో కీలకం కాబట్టి ఏదైతే భూగర్భ జలాలు అడిగంటిపోవడం, దానికి తోడు ఏదైతే సింగూరు మంజీరా జలాశయాల నుంచి వచ్చేటటువంటి వాటర్ కూడా తగ్గిపోవడంతో ఇప్పటికే ఇటు బీర్ల తయారీకి అయితే నీటి కొరత అయితే వెంటాడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే విపరీతమైనటువంటి ఎండ వేడిమితో కొంత ఉపశమనం పొందాలనుకున్నటువంటి మందుబాబులకైతే ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రము ఇక రానున్న రోజుల్లో బీర్ల రేట్లు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఏదైతే తయారీదారుల కంపెనీలు, వ్యాపారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ఏడాది ఒక నెలలో చూసుకుంటే దాదాపు 48 లక్షల కేసులకు పైగానే అమ్మకాలు జరిగే బీర్ల అమ్మకాలు. సో ఇక ఈ నెల కానివ్వండి, వచ్చే నెల, ఇక రానున్న ఈ 2 నెలలు కూడా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే టెంపరేచర్ కూడా దాదాపు 45 డిగ్రీలుగానే నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చిల్లు బీర్ తీసుకోవాలనుకున్నటువంటి మందుబాబులకు మాత్రమే ఒకంత ఏదైతే షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు బీర్ల తయారీకి సంబంధించినటువంటి 5 బ్రూవరీలు హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 5 ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా దాదాపు 45 లక్షల లీటర్ల నీటి వినియోగం జరుగుతుంది. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి నీటి వినియోగం అంతా కూడా సింగూరు, మంజీరా జలాశయాల నుంచి కూడా వాటిని నీటి సరఫరా చేస్తూ ఉంటారు. సో ఇప్పటికే 2 జలాశయాల నుంచి కూడా నీటి సరఫరా తగ్గిపోవడం, ముఖ్యంగా ఇటు భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోవడం, నీటి ఎద్దడి సమస్యతో ఇటు బీర్ల కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 బ్రూవరీల నుంచి, 2 బీర్ల తయారీ కంపెనీల నుంచి కూడా ఇప్పటికే దిగుమతులు చాలా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే
ఎండాకాలం కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది, బట్ సప్లై మాత్రం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆబ్కారీ శాఖకు కాసుల పంట పండించేటటువంటి ఆబ్కారీ శాఖకు ఏదైతే కొంత ఇబ్బంది తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చిల్డ్ బీర్ తాగాలనుకునేటువంటి మద్యం బాబులు మాత్రం ఎండాకాలంలో ఎక్కువగా బీర్ని తీసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇటు బీర్ తయారీ కంపెనీలకు అయితే నీటి ఎద్దడి సమస్యతో కొంత షార్టేజ్ అయితే ఏర్పడేటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నుమాన్.